అడ్డంకులన్నీయు నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును అడ్డంకులన్నీయు నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది నా వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన నా వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన ఏ తోడు లేక ఒంటరి అయినాను నా తోడు క్రీస్తని ఆనందించును ఏ తోడు లేక ఒంటరినైనాను నా తోడు క్రీస్తని ఆనందించెను తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది వచ్చిందా సరే కూర్చుందా పడాలా స్టోరీ చెప్పేసి స్టోరీ చెప్పాలంటే ఇది యాక్షన్ ఉంది కదా యాక్షన్ ఉంది రెండే వర్షం తర్వాత తల్లిదండ్రుల కన్నా స్టోరీ చెప్పి తర్వాత చాలా అందరు చేతులు కట్టుకొని మంచి కూర్చోండి చూసి మంచి మంచి చేతుల్లో స్టోరీ ఏం పెడదామా స్టోరీ అదే నడుస్తుంది నేను చెప్పిన స్టోరీ చెప్తున్నాయి ఏమన్నా గుర్తులేదా ఈసారి చెప్పిన స్టోరీ గుర్తు చెప్తాను సరేనా అనగనగా ఒక ఊరిలో లూబియా అనే ఆంటీ ఉంటుంది ఆంటీ వాళ్ళ ఫ్యామిలీలో అంకులు ఆంటీ ఒక కూతురు వాళ్ళకి అయితే ఆ అంకులు అయితే ఒక పనికి వేసి
వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు చిన్నగా ఉంటుంది, ఎందుకంటే కీర్తన అంత ఉంటుంది. అయితే వాళ్ళ మమ్మీని ఆ కూతుర్ని ఇంట్లో వదిలేసి వాళ్ళ డాడీ జాబ్కి వెళ్తారు. జాబ్కి వెళ్తుంటే అంకుల్కి యాక్సిడెంట్ అయ్యి అంకుల్ చనిపోతాడు. అంకుల్ చనిపోయినప్పుడు ఏంటి ఆ పాప వాళ్ళ అమ్మ ఇద్దరే ఇంట్లో ఉంటారు కదా. ఆ విషయం వీళ్ళకి తెలియగానే వీళ్ళు చాలా బాధపడతారు. అయ్యో అదేంటి మా ఆయన చనిపోయిండే, మా డాడీ లేడే, ఇప్పుడు మాకు ఎవరు, మా పరిస్థితి ఏంటి, మేము ఈ అంటే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఇంకా అనేసి వాళ్ళు చాలా విషయం తెలియగానే చాలా బాధపడుతూ ఉంటారు. బాధపడినాక ఆంటీ చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అయ్యా నా మా ఆయనని తీసుకెళ్ళారు, మా పరిస్థితి ఎలా అని దేవుడికి ప్రార్థిస్తుంటుంది. అయితే ప్రార్థించినాక ఇక పాప చాలా ఏడుస్తుంది. అమ్మ నువ్వు వంట చేయట్లేదు, నాకు ఆకలి వేస్తుంది, ఎలాగైనా వంట చెయ్యు, ఇంట్లోకి అన్ని సరుకులు తీసుకురా అంటే వాళ్ళ అమ్మ బాధపడుకుంటూ ఏం వస్తువులు లేవు అమ్మ ఇంట్లో, ఏం కూడా లేవు, అన్నీ అయిపోయినాయి, ఇంట్లో మనకి ఏం పరిస్థితి బాగాలేదు, మన కన్నీ తెచ్చిన డాడీ లేడు కదా, ఇప్పుడు ఎలాగని ఆమె చాలా వాళ్ళ పాప వంట చేయు ఆకలిస్తుంది అన్న కొద్ది ఇక వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. ఇంకా బాధపడుకుంటూ ఇక కన్నీటితో ప్రార్థన చేస్తుంది, దేవుడా ఈ పరిస్థితిలో మేము ఎలా జీవించాలి, ఇప్పుడు ఇంట్లో వంట చేద్దామన్నా ఏం సరుకులు లేవే, ఎలాగని ప్రార్థిస్తే ఇక ఎలాగైనా సరే షాప్కి వెళ్తా ప్రార్థన చేసుకొని ఆడ అంకుల్కి బతికినట్టే కొన్నైనా సరుకులు ఇస్తాడేమో అనేసి ధైర్యంగా ప్రార్థన చేసుకొని ఆంటీ వాళ్ళ కూతుర్ని ఇంట్లోనే ఉంచి షాప్కి వెళ్తుంది. ఇక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇక ఆడికి పోయి అంకుల్ చాలా బతికినడుతుంది. అంకుల్ మా పరిస్థితి బాగాలేదు, మా ఆయన మొన్ననే చనిపోయిండు, మా ఆయన మొన్ననే 3-4 days అయింది చనిపోయి, మా పాప చాలా ఏడుస్తుంది, ఇంట్లో వస్తువులు ఏమీ లేవు, సైలెంట్ నేను ఇంట్లో వస్తువులు ఏమీ లేవు, ఇప్పుడు ఎలాగైనా మాకు సరుకులు కావాలి అనుకున్నాని అంకుల్ షాప్ దగ్గరికి వెళ్ళి చాలా తిడుతుంది, అడుగుతుంది. అంకుల్ చాలా తిడతాడు, వద్దు ఏం లేవు, ఏందమ్మా నువ్వు మా షాప్ ముంగడికి వచ్చి అడుగుతున్నావు, మాకు గిరాకీ కాలేదు, ఏం కాలేదు, నువ్వేంది మా దగ్గరికి వస్తున్నావు, వెళ్ళండి అని తిడుతుంది. తిట్టినా కానీ ఆమె చాలా ఏడ్చుకుంటూ ఆంటీ పేరు ఏమని చెప్పినా లూదియా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్వశ్చన్స్ అని అయితే చాలా బతిమలాడుతుంది, ఎట్లనన్నా చేయండి అంకుల్ ప్లీజ్ మా పాప చాలా బాధపడుతుంది, ఏమి లేవు మా పాప దగ్గర, చాలా ఆకలిస్తుంది అంటుంది, ఇంట్లో ఏమి లేవు అనేసి అడుగుతుంటే ఇంకా అక్కడ ఉన్న కస్టమర్, ఇప్పుడు సూపర్ మార్కెట్ అంటే చాలా మంది ఉంటారు, డిమార్ట్లు చూసిరా అట్లా చాలా మంది ఉంటారు. ఒక అంకుల్ చూస్తూ ఉంటాడు, ఆమెను అబ్జర్వ్ చేస్తాడు, ఏమైంది ఎంత బతిమలాడుతున్నావు అంటే మా పరిస్థితి ఏం బాగాలేదు అంకుల్, మొన్ననే మా అంకుల్ ఇట్లా చనిపోయిండు, మా పరిస్థితి బాగాలేదు, ఇంట్లోకి సరుకులు కావాలి అని అడిగితే అప్పుడు ఆ అంకుల్ మీకు ఎంత కావాలో అప్పుడు తీసుకోండి, నేను బిల్ కడతా అని వేరే అంకుల్ చెప్తాడు. చెప్పినప్పుడు ఈ ఓనర్ అంకుల్ ఏమంటాడు, లీస్ట్ ఇవ్వమ్మ ఏమేమి కావాలో అని అంటాడు. లీస్ట్ ఇచ్చినప్పుడు ఆమె లీస్ట్ రాసుకొస్తుంది, లీస్ట్ ఇస్తారు. అయితే లీస్ట్ ఇచ్చినప్పుడు తక్కడ బట్టన తెలుసుగా వెయిట్ మిషన్, ఆ పేపర్ మీద వెయిట్ మిషన్ మీద పేపర్ ఇచ్చిన పేపర్ వెయిట్ మిషన్ మీద పెడతాడు. ఆ పేపర్ వెయిట్ ఉంటుందా, పేపర్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అంతా కూడా వెయిట్ ఉండదు, పేపర్ ఉత్త గాలికి ఎగిరిపోతుంది. అలాంటిది ఈ తక్కడి ఇట్లా 2 తక్కడి బాటలు ఒక తక్కడి బాటలో పెడతాడు. పెట్టినాక అంకుల్ ఏమంటాడు, దీనంత వెయిట్ వస్తువే నువ్వు తెచ్చుకో, అప్పుడు 2 ఈక్వల్ అయితేనే సమానం. ఇప్పుడు కేజీ అన్నప్పుడు 2 ఈక్వల్గా వస్తేనే ఇది కేజీ అని. ఈ పేపరు ఈ ఇల్లున్న రైస్ 2 ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఇది కేజీ అని అర్థం. అట్లా ఈ పేపర్ ఇక్కడ పెడతాడు, ఇది పైకి లేస్తుంది, లేచినప్పుడు ఈ పేపర్ ఎంత వెయిట్ ఉందో అన్ని సామాన్లు దీంట్లో పెడితేనే ఆ పేపర్ కూడా పైకి లేస్తుంది. అట్లా పేపరు అలా పెడతారు, వెయిట్ మిషన్లో పెడితే జోకెట్ తక్కువ దాంట్లో పెడితే ఇవకి అన్ని వస్తువులు తెచ్చుకుంటారు. అన్ని వస్తువులు తెచ్చుకొని ఈ వెయిట్ మిషన్లో పెట్టినా ఈ పేపర్ అనేది లేవదు. ఈ పేపర్ అసలు చిన్నది కాబట్టి ఎప్పుడో లేవాలి, కానీ ఆ పేపర్ లేవదు. ఆమెకు ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉప్పులు కారాలు అన్నీ తెచ్చుకొని
దాని వెయిట్ మిషన్లో ఎంతగానో పెడుతుంది తక్కడి బాటలో. అయినా పేపర్ లెవెల్ మొత్తం అయిపోయినాక ఇంకా అన్ని వస్తువులు చాలు అనుకున్నప్పుడు ఆ పేపర్ ఇట్లా అందేస్తుంది సేమ్. అయితే ఆయననే ఆశ్చర్యపోతాడు, ఇదేంటి పేపర్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, ఇదేంటి ఇంత వెయిట్ వస్తువులు తీసుకుని పేపర్లు ఇవ్వట్లేదేంటి, ఇలా అసలు ఏముంది, ఇంత అసలు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు ఈ కవర్ వెయిట్కి, అలాంటిది ఇన్ని సామాన్లకి వెయిట్ ఈ పేపర్లు వేసింది ఏంటి అనేసి ఇట్లా అని చూస్తే చాలా 50,000 వస్తువులు తీసుకుంటారు. ఆ చిన్న పేపర్ తక్కడి పాటు పెట్టాడు ఆయన, రాయి ఇట్లా అవి పెడతారు, ఆ వెయిట్ 5 kg 6 kg అవి పెట్టకుండా పేపర్ పెట్టి ఇక ఆయన చూసి అమ్మో ఇంతగానో మీ పేపర్లు అసలు ఆశ్చర్యం ఏముంది, ఇన్ని వస్తువులు వచ్చినాయి, ఈ పేపర్ ఏమో చాలా చిన్నది అనేసి ఓపెన్ చేసి చూస్తే అల్ల ఏమని ఉంటుంది, ప్రార్థించినట్టు ఉంటుంది. అయ్యా మా ఇంట్లో ఏమీ లేదు, ఎలాగైనా నేను బయటికి వెళ్తే ఎవరైనా నాకు సహాయం చేసేలాగా నువ్వే చూడు దేవా అనేసి ఆ ప్రార్థన ఎల్లుంటుంది పేపర్ ఉంటుంది. అప్పుడు ఆ ఓనర్ చదివి ఆశ్చర్యపోతాడు, అమ్మో ఇంత చిన్న పేపర్లని ఇంత అద్భుతం ఉంది ఏంటి అని. అట్లా ఆశ్చర్యపోయి ఈమెకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఆయన బిల్లు కట్టేస్తాడు, వేరే ఆయన కట్టేసి థ్యాంక్స్ చెప్పి వచ్చి ప్రార్థిస్తాడు. వచ్చి దేవా నాకు ఇంట్లో ఎన్ని సరుకులు లేకుండా నువ్వే నాకు హెల్ప్ చేస్తావు, ఇంత సామాన్ వచ్చిందంటే నీ వల్లనే, మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూస్తే ఇంత నాకు హెల్ప్ఫుల్గా మీరు నాకు చేసినందుకు వందనాలని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ పాపను కూడా ప్రేయర్ చేస్తూ వాళ్ళ పాపను కూడా దేవుణ్ణి అడగాలని చెప్తారు. అట్లనే మన బైబుల్లో కూడా ఒక స్టోరీ ఉంది ఇలాగది. బైబుల్లో ఎలీషా ప్రవర్త అంటే ఎలీషా అంకుల్ దగ్గర ఒక ప్రవర్త పనిచేస్తున్నప్పుడు ఆయన కూడా ఇట్లనే వ్యవసాయం పని చేస్తుండగా పిల్లలు ఆ ఎలీషా ప్రవర్తకి 2 కొడుకులు ఆంటీ వాళ్ళు ముగ్గురు ఉండగా ఆ ప్రవర్త కొన్ని రోజులైనాక చనిపోతాడు. చూడండి, ఆ ప్రవర్త చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఆంటీ 2 కుమారులే ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఏం లేని స్థితిలో ఉంటారు. బైబుల్లో కూడా ఉంది ఇష్టం. ఏం లేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఎలీషా దగ్గరికి వెళ్ళి అయ్యా మా దగ్గర ఏమి కూడా లేదు, ఇలా అంకుల్ లేడు, 2 పిల్లలను నేను పోషించుకోవడానికి ఏంది పరిస్థితి అని ఎలీషా దగ్గరికి అడిగినప్పుడు ఎలీషా అంటాడు, అసలు మీ ఇంట్లో ఏముంది అని అడుగుతాడు. మంచిగా మీ ఇంట్లో అసలు ఏముంది అని అడిగితే ఆమె ఏమంటది అంటే మా ఇంట్లో ఏమి కూడా లేదు అంకుల్, అసలు మా ఇంట్లో అసలు ఏమి కూడా లేదు, కొంచెం గిన్నెలో కొంచెం నూనె ఉంది అని చెప్తాడు. అని అంటే ఆ ఎలీషా అంకుల్ ఏమని చెప్తాడంటే మీరు ఇంటికి వెళ్ళి ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఎవరెవరి దగ్గర అయితే ఖాళీ ప్లేట్స్ ఉంటాయో ఖాళీ డబ్బాలు ఉంటాయో అవన్నీ తెచ్చుకొని మీరు ప్రార్థించండి అని ఎలీషా ఎవరు చెప్తాడు, ఈ ఆంటీకి చెప్తాడు. ఈ కుమారులు అందరూ పోయి వాళ్ళమ్మ వచ్చి ఖాళీ డబ్బాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకురండి, మన ఇంట్లో కొంచెం నూనె ఉంది కదా తీసుకురండి అనేసి ఆ ఖాళీ డబ్బాలు అన్నీ తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళు ఆ నూనె ఎలీషా అంకుల్ చెప్తాడు ఆ నూనె అన్ని డబ్బాలలో పోస్తుండు అని చెప్తాడు. అయితే నూనె కొంచెమే అలా డబ్బాలో కొంచెమే ఉంటుంది నూనె, అలా అన్ని ఖాళీ డబ్బాలు బకెట్లు అవన్నీ తెచ్చుకొని పోస్తుంటే అన్నీ నిండుతాయి. ఆయన ఉన్నది ఇంత కొంచెం, కానీ వాళ్ళు డబ్బాలల్లా ఎన్నిట్లో పోసినా అసలు అన్నీ నిండిపోతాయి. నిండిపోతాయి. వాళ్ళు తెచ్చుకున్న బయట వస్తువులు తెచ్చుకునే నిండిపోతాయి, ఇంట్లో నిండిపోతాయి, వాళ్ళకు మొత్తం సమృద్ధిగా నిండిపోయినాక అప్పుడు చాలు అనుకున్నప్పుడు ఆ నూనె తగ్గిపోతుంది. అట్లా తగ్గిపోయినప్పుడు ఆమె ఫస్ట్ ఎవరికి చెప్తుంది, ఎలీషాకి చెప్తుంది. అంకుల్ అదేంది అయ్యా మీరు చెప్పినట్టే ఆ నూనె నేను డబ్బాలలో పోస్తాను అంతా. కూర్చో స్టోరీ అయిపోయినాక కూర్చో. మీరు చెప్పినట్టే నేను ఆ డబ్బాలల్లో నూనె పోస్తే ఆ డబ్బాలన్నీ మొత్తం నిండిపోయాయి, మాకు సమృద్ధిగా ఉంది అనేసి ఎలీషా దగ్గరికి ప్రార్థిస్తే ఈ ఎలీషా అంటాడు, ఇప్పుడు నీకేమి బాధ, ఇప్పుడు 2 పిల్లలను పోషించుకోవడానికి మీకున్న అప్పులన్నీ కట్టుకోండి,
మీరు బాధపడొద్దు, మీరు దేవునికి ప్రార్థించండి అనేసి చెప్తే ఆమె చాలా అప్పులు ఉంటాయి అప్పటికే, వాళ్ళ ఆయన ఉన్నప్పటికీ అప్పుల బాధ, ఇద్దరు పిల్లలను పోషించుకోవాలని బాధపడుతుండగా దేవుడు ఆమెకి ఈ నూనె ద్వారా సమృద్ధి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అవన్నీ నిండిపోయినాక మంచి కూర్చో, అవన్నీ నిండిపోయినాక ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ప్రార్థించి అవన్నీ అమ్ముకుంటుంది. ఇక ఆయిల్ ఆమెకి ఎంత కావాలో, కూర్చో స్టోరీ అయిపోయినకూడదు, ఆయిల్ ఆమెకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా ఆయిల్ అంతా అమ్ముకుంటే చాలా మంది కస్టమర్స్ వచ్చి మీ ఆయిల్ బాగుంది అనేసి చాలా మంది ఆమె దగ్గర ఆయిల్ తీసుకొని అప్పుడు ఆమెకి ఫుల్ పైసలు అవుతాయి కదా. ఇప్పుడు ఆయిల్ సేల్ అయినప్పుడు డబ్బులు వస్తాయి కదా, అట్లా అన్ని ఆమెకు ఫుల్ డబ్బులు వచ్చినాక ఆమె కష్టాలన్నీ తీరిపోయి మా పిల్లలకి మంచిగా చూసుకుంటుంది, ఈమెకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అందుకే ఆమె కూడా ఏం చేసింది, ఎలిషా దగ్గరికి వెళ్ళి ఆమె బాధ చెప్పుకుంది. కానీ ఆ ఎలిషా కూడా వచ్చి హెల్ప్ చేసిందా? ఎవ్వరు హెల్ప్ చేయలే. ఆమె పోస్తున్న కొద్దీ అది సమృద్ధిగా అయ్యిందంటే దేవుని వల్లనే. అర్థమైందా? ఎవరు వచ్చి ఇప్పుడు ఆయిల్ కొంచెమే ఉంది, అది పోస్తూ ఉన్నాక అది ఇంకా అభివృద్ధి అయింది, అంతేగాని ఎవరు హెల్ప్ చేయలేరు. అందుకే మనం కూడా ఎవరన్నా కావాలి అన్నప్పుడు ఫస్ట్ మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఏది ఉన్నా, చిన్న హెల్ప్ కావాలన్నా, మనకి ఏ అవసరతలు ఉన్నా ఫస్ట్ ఎవరికి చెప్పుకోవాలి? దేవుని చెప్పుకుంటే మన దేవుడు ప్రతి ఒక్క అవసరత తీరుస్తుంది. అర్థమైందా స్టోరీ? కళ్ళు మూసుకోండి, కంటతో వాక్యం చేస్తాం తర్వాత చెప్పండి. నేను కంటతో మత్తాయి తీయండి అందరు, ఆవు కొంచెం 7:7. అందరూ నోటెడ్ చేసుకోండి. మళ్ళీ సండే అంటే అడిగితే చెప్పాలి మీరు. ఎందుకంటే చేస్తున్నావు చూసి చూడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆయన దగ్గర పోవద్దు. బాయ్స్ గర్ల్స్ ఉండాలి. 37 కాదు, 7. మత్తాయి 7 7వ అధ్యాయము 7వ వచనం. 7:7 తీసినారా? చెప్పండి. అడుగుడి, నేను చెప్పింది చెప్పండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకబడును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకబడును. ఫస్ట్ చెప్పు. అడుగుడి గట్టిగా, మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకబడును. మళ్ళా సండే అంటే అడిగితే మీరు అందరు చెప్పాలి కంటక వాక్యం ఏంది అని. సరేనా? ఇప్పుడు చెప్పకండి, నేను చెప్పింది ఇప్పుడు నేర్చుకోండి. మళ్ళా సండే అంటే అడిగితే చెప్పండి. ఒకసారి చెప్పండి గట్టిగా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకబడును. ప్రే చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి అందరూ, మొక్కలు రండి. ఆగు, ఇప్పుడు ప్రే అయిపోయినాక ఇచ్చే ప్రే చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి తొందరగా. ఫస్ట్ అయిపోయినాక రాసుకో. ప్రే చేసుకున్నాం, ఫోన్ తీసుకెళ్తాను. కళ్ళు మూసుకోండి అందరు. కళ్ళు మూసుకోండి అని చెప్పిన. కళ్ళు మూసుకోండి. పరలోకమందున తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, దేవాది దేవాని వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య, నైనా పిల్లలతో స్టోరీ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవునైనా లూదియా అంటే జరిగిన తండ్రి ప్రభా, ఆమెకు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు తండ్రి. మనుషుల వైపు చూడకుండా తండ్రి నీ వైపు చూస్తే సమస్యలు సాధ్యమని సెలవిచ్చావు.
అందుని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా యేసయ్య. అవునైనా తండ్రి యేసయ్య తండ్రి ప్రభా విషయవార తండ్రి బైబిల్లో కూడా తండ్రి ప్రభా నూనె అభివృద్ధిగా ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎంతైనా గొప్ప దేవుడు నమ్మదైన దేవుడు నైనా యేసయ్య మీరు సర్వోన్నతుడ దేవుడు తండ్రి సర్వశక్తిమంతుడు తండ్రి ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అవునైనా స్తోత్రుడు మమ్మల్ని తండ్రి ప్రభా యేసయ్య మార్చండి తండ్రి ప్రభా. మా హృదయాల్లో తండ్రి ప్రభా యేసయ్య భద్రపరుచుకొని దాని అనుసారంగా జీవించులాగా మాకు తండ్రి ప్రభా యేసయ్య నైనా చిన్న పిల్లలకు మంచి జ్ఞానాన్ని బుద్ధిని తెలివిని అని చిన్నప్పటి నుంచి నుండి వెతికేవారుగా తండ్రిని తట్టు చూసేవారుగా తండ్రి ప్రభా యేసయ్యని ఎరిగి తండ్రి ప్రభా నైనా తండ్రి ప్రభా నీ వైపే తండ్రి ప్రభా చూసేవారిగా విలపించండి తండ్రి ప్రభా. వాక్యంలో తండ్రి ప్రభా మీరే తోడు ఉన్నారు తండ్రి స్టోరీ మొత్తం తండ్రి ప్రభా మీరే మాకు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు స్వస్థాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని బంగారు పొలంలో సమర్పించుకుంటున్నాను తండ్రి.